ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క జ్ఞానాన్ని పంచుకోవటానికి దేవుడు మనందరికి ఇచ్చిన ఈ మంచి సమయానికి ఆయనకు వందనాలు చెల్లించాం. అవును, మీ ఆసక్తిని బట్టి ఎంత శ్రమైనా, ఎంత వేదనైనా, శరీరానికి భిన్నంగా ఉన్న ఈ భయంకర పరిస్థితులలో మీరంతా పట్టుదలతో, చిన్నపిల్లలతో, చంటి బిడ్డలతో, పెద్దవారుగా, వృద్ధులుగా మీరు కూర్చున్న మీ విధానాన్ని బట్టి వాక్యము మిమ్మల్ని ఆకర్షించినదని, జీవము గల దేవుని మాటలు మీరైనా జీవమైన ఉన్నవారైన ఆత్మలను ఆనందింపజేసి రంజింపచేస్తున్నదని సంతోషిస్తూ, కట్టె మిగిల్చిన కన్నీటి గాథ మీకు చెప్పుటకు ఆతురత, ఆవేశముతో ఉన్నానని దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మనము ధరించుకున్న ఈ శరీరము లేక ఈ కట్టె, ఈ దేహము, మానవ ఆకారము మనకే శత్రువై మనము పొందవలసిన జీవ లోకాన్ని, తండ్రి సన్నిధిని మనకు రాకుండా చేస్తూ మనకు శత్రువై మనల్ని నిత్యాగ్ని దండనకు నడిపించుటలో అది విజయాన్ని సాధించగలుగుతుంది అని ప్రస్తుతముందున్న ప్రపంచ కోటాను కోట్ల మానవుల శరీరాలను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి, మన క్రియలను బట్టి మనం సులువుగా చెప్పవచ్చు, గ్రహించవచ్చు. మనము ధరించుకున్న ఈ శరీరము మనకు శత్రువై, నిన్నటి వాక్యములో ఆత్మనగా మనము, శరీరమనగా భూమి మీద నివసించుటకు వేసుకున్న తొడుగు ఈ కట్టె దేవుని యొక్క మహా సంకల్పాన్ని బట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఇవ్వబడిన ఈ విచిత్రమైన ఈ శరీరము తండ్రికి కాక, ఆయన ఆరాధనకు, ఆయన కార్యక్రమాలకు, ఆయన సంకల్ప నెరవేర్పుకు పనికి రాక, అశాశ్వతమైన, పాపభూయిష్టమైన ఈ ప్రపంచ వాతావరణానికి అలవాటు పడి, నేను ఎలాగో పైలోకానికి చెందిన దానం కానని, ఈ లోకములోని అంతరించిపోయే దాననని, పైలోకాలకు వెళ్ళవలసిన అవసరత గాని, జవాబు చెప్పుకోవలసిన స్థితి గాని నాకు లేదని ఎరిగిన ఈ శరీరము తనకిష్టం వచ్చినట్టుగా, శరీరమునకిష్టం వచ్చినట్టుగా మన ఆత్మను వంచించి, లేక మనలను వంచించి సంకెళ్ళు వేసి దాని ఆశలను నెరవేర్చుకున్నటకు మాత్రమే మనలను బ్రతుకనిచ్చుటకు, లేక మనల్ని భూమి మీద ఉంచటానికి, మరో రకంగా బైబిల్ను బట్టి ఆలోచిస్తే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే అన్న మాటను బట్టి జీవము గల దేవునికి పిల్లలమైన, జీవమైన దేవుని నుండి వచ్చిన జీవాత్మను పొందిన ఆత్మలమైన మనమంతా ఆ మహాదేవుని సంకల్పాన్ని ఈ కట్టెలలో, ఈ శరీరాలలో నెరవేర్చనీయకుండా శరీరము తన ఆశల కొరకు ఆత్మను వెంటేసుకుని, లేక దానిని చంపి నిర్జీవమైన దానిగా ఆత్మను శరీరములో ఉంచి చచ్చినంత వరకు ఈ పరమార్థాన్ని ఆత్మకు తాకనీయకుండా, ఈ జ్ఞానం ఆత్మకు ఎక్కనీయకుండా దాని మాయలో మనల్ని నిద్రపుచ్చింది, నిద్రపుస్తూనే ఉంది. ఈ మాయను ఛేదించిన వాళ్ళు, దీని మాయలో నుండి బయటకు వచ్చిన వాళ్లే మహాజ్ఞానాన్ని ఆలోచించగలరు, ఏం చెయ్యాలి అనే ఒక మంచి నిర్ణయాన్ని ఈ ప్రపంచంలో తీసుకోగలరు. సహజంగా ఈ శరీరాన్ని బట్టి మనం ఆలోచిస్తే విద్యలు కోటి విద్యలు అంటున్నారు. కోటి విద్యలను నేర్చుకోవాలి అని పెద్దలు, పూర్వీకులు, పితరులు, అనేక మంది జ్ఞానవంతులు, అనుభవవంతులు వాళ్ళు వెలుగుచ్చిన అభిప్రాయాలను మనం పరిశీలిస్తే కోటి విద్యలయ్యా అన్నారు. ఎవరి కొరకే కోటి విద్యలు? ఆత్మను,
ఆత్మగా ఉన్న నీవు ఈ లోకములో ఉండడానికా ఈ కోటి విద్యలు? ఈ కోటి విద్యలు ఆత్మకు సంబంధించినవి కావు, శరీరానికి సంబంధించినవి అని. కోటి విద్యలు కూటి కొరకే, మరి కూడు ఈ శరీరాని కొరకు. కోటి విద్యలు కూటి కొరకైతే ఆ కూడు ఈ శరీరాన్ని నిలబెట్టడానికి, ఈ శరీరాన్ని నడిపించటానికి. కొంచెము కాలము లోకములో ఉండు ఈ కట్టె ఈ శరీరము 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, పోనీ 80 ఏళ్ళు, లేదా అధిక వయస్సు ఉంది ఆరోగ్యవంతులు 100 ఏళ్ళు. కొంచెము కాలముండు ఈ కట్టె జీవితానికి శాశ్వతమైన ఆత్మ నివసించే ఆ మహా ఆయుష్కి దెబ్బతీసే పరిస్థితితో, స్వార్థంతో ఈ కట్టె ఈ శరీరము మనలను, ఆత్మలను వంచిస్తూ ఉంది. మనల్ని అజ్ఞానవంతులుగా చేసి లోకం కోసం బ్రతికేవారిగా మలిచి, లోకములో ఉన్నంతకాలము శరీరమును గురించి ఆలోచించే వారిగా మనలను సిద్ధం చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. ఉదయాన్నే వెళ్ళిపోతారు, ఎంతో కొంత సంపాదిస్తారు. దేనికి? ప్రతిరోజు ఆఫీసుకు వెళతాం, నెలసరికి సంపాదించుకుంటాం. దేనికోసం? కట్టిన మేడలు దేనికోసం? కొనుక్కున్న బళ్ళు దేనికోసం? ధరించుకున్న ఈ వస్త్రాలు దేనికోసం? ఇవన్నీ ఆలోచిస్తుంటే అన్నీ శరీరం కోసమే, ప్రతిదీ శరీరం కోసమే. రైలు స్టేషన్లు ఖాళీ లేవు, విమానాలు ఖాళీ లేవు, బస్సులు ఖాళీ లేవు, రోడ్లు ఖాళీ లేవు, షాపులు ఖాళీ లేవు. ఎప్పుడు చూసినా బిజీ, రష్, ఎంతో జనం. కొనుక్కుంటున్నారు, అమ్ముతున్నారు, కొనుక్కున్నవన్నీ ఆనందంతో పట్టుకెడుతున్నారు. తీరిక లేకుండా, విశ్రాంతి లేకుండా. దేనికోసం వీళ్ళంతా? ఈ రద్దీ దేనికి? ఈ జనా సందోహాలు దేనికి? కేవలము శరీరాన్ని సంతృప్తి పరచటానికని. విద్యాలయాలు ఖాళీ లేవు, కాలేజీలు ఖాళీ లేవు, విశ్వవిద్యాలయాలు ఖాళీగా లేవు. చదువుకోవడానికి పిల్లలకు సీట్లే దొరకని రోజులు ఇవి. ఎందుకు ఈ చదువు? దేనికోసం? అది ఈ శరీరం కోసమే. సంపాదించిన సంపాదన అంతా, నేర్చిన విద్యలన్నీ కేవలము ఈ కట్టె కోసమే. ప్రపంచంలో ఉన్న విశ్వ మానవులందరినీ ఆలోచిస్తే, ప్రపంచ ఈ కోటాను కోట్ల ప్రజలను గురించి మనం ఆలోచిస్తే, వాళ్ళు పడుతున్న వేదన, ఆరాటం, వాళ్ళు చేస్తున్న పోరాటాలు కేవలం ఈ శరీరం కోసమే. పదవి కోసం, అంతస్తు కోసం, ప్రేమ కోసం, మరో దాని కోసమో ఈ కట్టెలను ఆ విధంగా నడిపిస్తూనే ఉన్నారు. ఉదయం తిన్నారు, మధ్యాహ్నానికి ఖాళీ, మధ్యాహ్నం తిన్నారు, రాత్రికి ఖాళీ, రాత్రి తిన్నారు, మరలా మరుసటి రోజుకి ఖాళీ. మహాసముద్రాలైనా ఏ మట్టితోనైనా కప్పివేయి వచ్చునేమో గాని ఈ శరీరాన్ని దేనితో కప్పినా కప్పడలేని మహా అగాధం ఉన్నట్టుగా ఈ శరీరంలో మనకు కనబడుతూ ఉంటుంది. చూసారా? పోనీలే ఈ వేళకు సరిపోతుంది, అడ్జస్ట్ అయిపోతాను, సర్దుకుంటాను. ఏ శరీరము ఎవరితోని చెప్పదు. అన్నం కాస్త తక్కువగా తిన్నారు అనుకోండి, ఆ రాత్రి నిద్ర పట్టదు. అన్నం బాగా ఎక్కువగా తిన్నాము అనుకోండి, అయినా నిద్ర పట్టదు. తక్కువ తిన్నా దానితో ప్రమాదమే, ఎక్కువ తిన్నా దానితో ప్రమాదమే, కొంచెమున్నా దానితో ప్రమాదమే, అధికమున్నా దానితో ప్రమాదమే. పోనీలే కాస్త పెట్టాం, ఆనందంగా ఉండు అన్నా, నాకు నిద్రపోవటానికి చోటు కావాలి అంది. నిద్రపోవటానికి చోటు ఇచ్చామనుకోండి, చాపుంటే ఎంత బాగుండు అనుకుంటుంది. చాప ఇచ్చామనుకోండి, పరుపుంటే ఇంకా ఎంత హాయిగా ఉంటుంది అనుకుంటుంది. చూసారా? ఇంటికి ఒంటికి పెద్దలు అంటారు, ఇంటికి ఒంటికి ఎంత పెట్టినా వద్దు అని అనదటది. ఎంత పెట్టండి దానికి, వద్దు సరిపోతుంది, ఇక నేను అడ్జస్ట్ అయిపోతాను అని అందో. తే తే ఇంకా తే, ఇంకా తే, ఇది చాలదు, ఇంకా తే. తేవటంలోనూ, సాధించటంలోనూ, కూడబెట్టడంలోనూ నువ్వు గొప్పవాడిగా మారిపోవాలి. నీకు విశ్రాంతి లేదు. సోదర సోదరీమణులారా, అందువలన మహానుభావుడైన అపోస్తలుడైన పౌలు, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఎవరు నీ శత్రువు? ఎక్కడ ఉన్నాడు నీ శత్రువు? నీ శరీరమే నీ శత్రువు. ఆత్మను కప్పి ఉన్న ఆ గూడే నీ శత్రువు.
నీకు తోడుగా గూడుగా ఈ లోకమందు దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఒక శక్తిగా ఉండాలి అని దేవుడు నీకిచ్చిన ఈ కట్టే ఈ శరీరము నీకు శత్రువై కడకు నీ దేవుని సన్నిధికి కూడా నిన్ను చేరనియ్యకుండా నిన్ను అగాధ లోకానికి తొక్కివేసే స్థితిని నీకు కల్పిస్తుంది, నాకు కల్పిస్తుంది ఈ కట్టే ఈ శరీరము. ఎంత భయంకరమైనది! ఈ ప్రపంచంలో ఒక విచిత్రమైన కట్టు ఉంది, ఒక విచిత్రమైన శరీరం ఉంది. ఆ శరీరము ఒకరోజు దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటుంది. ఏమనో తెలుసండి, పొరుగున ఉన్న దేశము నాకు కావాలి అని. కథ కాదండి, కథ కాదిది. పొరుగునున్న దేశము నాకు కావాలని ఆ దేవాది దేవుణ్ణట స్మరిస్తూ ఉన్న సందర్భంలో అతను నమ్ముకున్న ఆ కట్టె నమ్ముకున్న దేవుడు అతనికి కనిపించి, భక్త, తప్పనిసరిగా నువ్వు ఆ దేశాన్ని తీసుకో, యుద్ధం చెయ్యి అన్నాడట. వెంటనే ఈ కట్టెలో ఉన్న మనిషి యుద్ధాన్ని ప్రకటించాడు, యుద్ధాన్ని చేశాడు. అది పవిత్ర యుద్ధమట, దాని పేరు పవిత్ర యుద్ధమట. ప్రపంచంలోని దేశాలన్నీ ఒక పక్కకు వెళ్ళి ఈ భక్తుడితో యుద్ధం చేశారు. అతడే సద్దాం హుస్సేన్, మరెవరో కాదు. అతడు స్నానాలు చేసే గది ఖరీదంటో తెలుసా? 200 కోట్ల రూపాయలు. ఇరాక్ దేశాన్ని పరిపాలిస్తున్న అధినేత సదాం హుస్సేన్, అతడు స్నానాలు చేసే గది ఖరీదు 200 కోట్లు. సరిపోలేదా ఆయన కట్టికది? అతడు స్నానాలు చేసే గది ఎంత ఖరీదైనదైతే అతని విలాస మందిరం ఎంత ఖరీదైనది, అతని కోట ఎంత ఖరీదైనది, అతని జీవితం ఎంత ఖరీదైనది, ఈ శరీరానికి ఎంత కావాలి, ఈ శరీరానికి ఎంత తీసుకొని రావాలి. పొరుగునున్న సోదరుడే, కువైట్లో ఉన్న వారంతా ఎవరు? నీ సోదరులు, నీ తమ్ముళ్ళు. నీది ఇరాక్ దేశము చాలా విశాలమైనది, సుసంపన్నమైన దేశము. చమురు బాగా ఊరుతున్న నూతులున్నాయి నీ దేశంలో కూడా. ప్రక్కనున్నది కువైటు, చాలా చిన్నది, రాజమండ్రి అంత ఉంటుంది అది. అంత చిన్న దేశంలో చమురు బాగా, అందులోనూ ఊరుతుంది నూనె. నీకున్న నూతులు చాలవా నువ్వు సుఖపడడానికి? ప్రక్కనున్న అదే దేశంలో ఉన్న నూతులు కాజేయాలనుకున్నావా? చేశాడు యుద్ధం. 10 లక్షల మంది ఇరాకీలు చచ్చిపోయారు. 10 లక్షల మంది ఇరాకీ సోదరీమణులకు భర్తలు లేకుండా పోయారు. ఒక కట్టెలో చేసిన పుట్టిన తప్పుడు కోరికది. సోదర సోదరీమణులారా, ఆ యుద్ధం తర్వాత ప్రపంచమంతటా గల్ఫ్ ఛార్జీలు ప్రారంభమయ్యాయి. మీకు తెలుసా? బస్ ఛార్జీలు పెరిగిపోయాయి, మార్కెట్లో కూరగాయల ఛార్జీలు పెరిగిపోయాయి, బట్టల ఛార్జీలు పెరిగిపోయాయి, మన జనజీవితంలో నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరిగిపోయాయి. ఎందుకు పెరిగిపోయాయని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? గల్ఫ్ సర్ఛార్జీలు ఇవన్నీ. ఆ యుద్ధం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలి అంటే ఎక్కడో జరిగిన యుద్ధానికి అమాయకమైన భారతదేశ ప్రజలు ఎందుకు నష్టపోవాలి? చమురు కావాలిగా మనకు వాళ్ళ నుంచి. మన చమురు మనకు చాలటం లేదుగా, మన నూనెలు మనకు చాలటం లేదు. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకోవాలి. నూనె బావులన్నీ తగలబెట్టాడు, నూనె లేదు, కరువైపోయింది. మరి నూనె తప్పనిసరిగా రావాలి, రాకపోతే ఫ్యాక్టరీలు నడవు, బస్సులు నడవు, విమానాలు నడవు, రైళ్లు నడవు. ఒక శరీరములో పుట్టిన తప్పుడు కోరిక, ఒక శరీరములో పుట్టిన తప్పుడు కోరిక వలన ప్రపంచమంతా మండిపోయింది ఆ గల్ఫ్ యుద్ధంలో. ఇది మనందరికీ తెలిసిన నిజం. సోదర సోదరీమణులారా, దేవాది దేవుడు ఒక మంచి మాట ఈ వేద గ్రంథమందు ఇలాంటి కత్తులు ఉన్న వారి కొరకు, ఇలాంటి శరీరములు ఉన్న వారి కొరకు రాయించాడు ఆయన. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూడండి ప్రియులారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము నుండి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? ప్రపంచ ప్రజలారా, ప్రపంచ అగ్ర దేశాలారా, ప్రపంచ పీడ దేశాలారా, దేశాల్లో ఉన్న మనుష్యులారా, మనుష్యులు మీరు కలిగి ఉన్న కట్టెలారా,
యుద్ధములు దేని నుండి కలుగుచున్నవి? నీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? అవయవములలో పోరాడు నీ భోగేచ్ఛల నుండియే కదా. అవయవములలో పోరాడు నీ భోగేచ్ఛల నుండియే కదా. సకల పాపాలకు, కోరికలకు, వాంఛలకు కేంద్రము, నిలయమైన ఈ పాప శరీరము ఇదొక పెద్ద ఫ్యాక్టరీ. పాపాలను బయటకు తీయాలన్నా, శాపాలను మనుషుల మీదకు రప్పించాలన్నా ఈ శరీరం అనే ఈ పెద్ద భయంకరమైన ఈ గుండంలో కేంద్రస్థానముంది. దీని నుండే సమస్తమును. అందుకే ఒక మాట అన్నాడు యేసుస్వామి, పైనుండి లోనకు వెళ్లి బహిర్గత భూమిలో విడిచిపెట్టబడినది మనుష్యుని అపవిత్రపరచదు, సమాజాన్ని అపవిత్రపరచదు, దేశాన్ని అపవిత్రపరచదు, యావత్తు ప్రపంచాన్ని అపవిత్రపరచదు. పైనుండి లోనికి పోయి బహిర్గత భూమిలో విడిచిపెట్టబడినది ఈ లోకాన్ని అపవిత్రపరచదు, నిన్ను అపవిత్రపరచదు. కానీ లో నుండి పైకి వచ్చినది, లో నుండి పైకి వచ్చినది, ఈ ఆకారము నుండి, ఈ కట్టె నుండి బయటికి వచ్చే భయంకరమైన సంగతులు ఉన్నవి. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, మారణకాండలు, యుద్ధాలు. సోదర సోదరీమణులారా, మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? నీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని నడుగనందున మీకేమీ దొరకదు. శరీరం ఎంత భయంకరమైనదో దేవుడు రాయించాడు ఇక్కడ. ఈ రోజు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు బయటకు వచ్చాయి. ఈ రోజు ప్రపంచంలో మనము నివసిస్తున్న ఈ భూగోళాన్ని సుమారు 100 సార్లు కంటే ఎక్కువగా తగలబెట్టే భయంకర మారణాయుధాలు ఉన్నవి. ఈ ప్రపంచాన్ని, మనము నివసిస్తున్న ఈ భూగోళాన్ని ఈ రోజు ప్రపంచంలోని అనేక దేశాలు హైడ్రోజన్, న్యూట్రాన్, ఆటమిక్ భయంకరమైనటువంటి బాంబులు కనిపెట్టారు. ఎందుకు? వాళ్ళ దేశంలో పేల్చుకోవటానిక? కాదు కాదు, ప్రక్కనున్న దేశము వాడి మీద ప్రయోగించటానికి. ప్రక్కనున్న దేశం మీద రష్యా నుంచి తీసుకున్న స్కడ్స్, ఖండాంతర క్షిపణులు అన్నారు దాన్ని. ఖండాంతర క్షిపణులు ఒక ఖండము నుంచి ప్రారంభిస్తే మరొక ఖండంలో సూర్య మన మోపిన భాగాన్న పడమంటే పడే స్కడ్స్ అంటారు వాటిని. రష్యా దేశం నుంచి తీసుకున్నారు పాపం సద్దాం హుస్సేన్ గారు వాటిని. ఎంత భయంకరమైనవో తెలుసండి. అతడు ఇరాక్ దేశంలో ఉండి ఇజ్రాయేల్ దేశం మీద ఎక్కడ పడాలో సూర్యమన మోపిన స్థలములో అక్కడ పడేటట్టుగా చేశాడు. ఆహా! కువైట్ దేశాన్ని, కువైట్లో ఉన్న నూనె బావుల్ని దగ్ధం చేశాడు, మంటలమయం చేశాడు. సౌదీ అరేబియా అనంతటిని మరుభూమిగా మార్చాడు. ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఎంత భయంకరమైన మారణాయుధాలు ఈ రోజు ప్రపంచంలో ఉన్నవని మీరు అనుకుంటున్నారు. ఈ భూమిని 100 సార్లు కంటే ఎక్కువగా తగలబెట్టే భయంకర మారణాయుధాలు మానవుడు సిద్ధం చేశాడు. ఎవరి కోసమయ్యా? స్వజాతిని నాశనం చేయటానికే కదా ఇదంతా. అమెరికా వాళ్ళెవరు, రష్యా వాళ్ళెవరు, పాకిస్తాన్ వాళ్ళెవరు, బంగ్లాదేశ్ వాళ్ళెవరు, శ్రీలంక వాళ్ళెవరు, భారతీయులు ఎవరయ్యా? ప్రపంచంలో ఉన్న మనుష్యులంతా ఆదామనే ఒక మనుష్యుని నుండి పుట్టిన వారే కదా వీళ్ళంతా. కంటికి కనబడని నీ సహోదరుని ప్రేమించని నీవు, కంటి ముందు కనిపించే ఈ మానవ దేవుని ప్రతిరూపాన్ని ప్రేమించని నీవు కంటికి కనబడని దేవుని ప్రేమించుచున్నావని నువ్వు అనటం ఎంతవరకు న్యాయం? ఏ దేవుడు కనబడ్డాడు, ఏ దేవుడు చెప్పాడు ఇది పవిత్ర మత యుద్ధమని, ఆ దేవుడే చెప్పితే ఎందుకయ్యా చిత్తుగా ఓడిపోయి నెలకరిచావు సద్దాం? అలా చెప్పింది దేవుడా? అయితే అతడే దేవుడైతే, అతడు చెప్పినదే ఈ యుద్ధం అయితే, నేను చెయ్యమన్నదే పవిత్ర మత యుద్ధం అయితే నువ్వెందుకయ్యా చిత్తుగా ఓడిపోయావు? నీ దేవుడు చెప్పాడా దానిని? కాదయ్యా, శరీరము ఆజ్ఞాపించింది. నీ శరీరములో పుట్టిన తప్పుడు కోరికలను నెరవేర్చుకోవటానికి, సాటి మనిషిని ఓచకోత కొయ్యటానికి నీవు చేసినదేనయ్యా ఇదంతా. ఎప్పటికైనా నీ కట్టె మాయలు నువ్వు తెలుసుకుంటే, నీ శరీర వ్యామోహాన్ని, శరీర మాయలను నువ్వు తెలుసుకుంటే బాగుపడతావు. లేదా ఈ ప్రపంచమంతా భయంకరమైన యుద్ధ జ్వాలలలో రగిలిపోవటానికి సిద్ధంగా ఉంది. 2 పేతురు 3వ అధ్యాయం, 2 పేతురు 3వ అధ్యాయము, 2 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం, ఆఖరి 7వ వచనం చదువుతున్నాను.
7వ వచనము, 2 పేతురు 3వ అధ్యాయము 7వ వచనము. అయితే ఇప్పుడును ఆకాశమును భూమియు భక్తిహీను తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై. అగ్ని కొరకు నిలువ చేయబడినవై. భూమి, నువ్వు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నావు. భూమి మీద ఉన్నవారులారా, మీరు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నారు. ఆ మధ్య కాలంలో 1992వ సంవత్సరంలో ప్రపంచ దేశాలన్నీ శిఖరాగ్ర సమావేశాలు ఏర్పాటు చేశాయి. అనేక మంది దేశ నాయకులు అక్కడికి వచ్చారు. అప్పుడు మన ప్రధాని కూడా ఆ సభకు అటెండ్ అయ్యాడు. ఆయన ఆ సభలో మాట్లాడిన, మన భారత ప్రధాని మాట్లాడిన మాటలు చెబుతాను మీకు. మనకున్నది ఒకే భూమి, దానిని మనం కాపాడుకోవాలి. మనకున్నది ఒకే భూమి, దానిని మనం కాపాడుకోవాలి. ఇప్పటికైనా మారణాయుధాలు కనిపెట్టడం ఆపండి. ఇప్పటికైనా మన దగ్గర ఉన్న మారణాయుధాలన్నిటిని నిర్వీర్యం చేయండి. అదే కోపాలు వచ్చి పగిలిపోతే, మనందరికీ కోపాలు వచ్చి వాటిని రగిలిస్తే, నేను నీ మీద, నువ్వు నా మీద, మనం వాళ్ళ మీద, వాళ్ళు మన మీద, ప్రపంచ దేశాలన్నీ వీటిని పేల్చేస్తే, భూమి అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. 1944-45 ప్రాంతంలో, 45 సంవత్సరాలలో, 1944-45 సంవత్సరాల ఆగస్టు నెలలో శాంపుల్ గా తయారు చేసిన చిన్నపిల్లలు ఆడుకునే చిన్న బంతి లాంటి ఆటం బాంబు అమెరికా వారు ప్రయోగం నిమిత్తము హిరోషిమా నాగాసాకి మీద, జపాన్ దేశం మీద ప్రయోగించిన సంగతి మీకు విదితమే. చాలా చిన్ని బాంబు అది, ఆటం బాంబు. చిన్నపిల్లలు ఆడుకునే బంతి లాంటి ఆకారము కలిగినది. అణుబాంబు. ఆ రోజు ప్రయోగించిన, 2 దినాలలో ప్రయోగించిన ఆ 2 బాంబుల వలన 3 లక్షల మందికి పైగా జపానీయులు నాశనం అయిపోయారు. 3 లక్షలకు పైగా. 1944-45లో ప్రయోగించిన ఈ చిన్నపిల్లలు ఆడుకునే ఈ అణుబాంబుకే 3 లక్షల మందిని తినేసే శక్తి ఉంటే, 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు గడిచిపోయింది అప్పుడే. ఆ భయంకరమైన చిన్న బంతులను ప్రయోగించి 50 ఏళ్లు సుమారుగా అయిపోయింది. 50 ఏళ్లు అయిపోయినప్పుడు అదొక ఆటం బాంబే కాదు, న్యూట్రాన్ బాంబు, లేజర్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు, అబ్బబ్బబ్బో, ఖండాంతర క్షిపణులు లాంటి భయంకరమైన బాంబులను బిగించి విడిచిపెడితే ఆ క్షిపణులకి ప్రపంచమంతా మంటలమయమై, ప్రపంచమంతా దగ్ధమై, సకల జవకోటి కూడా నేల రాలిపోయి, నేల కాలిపోయి, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయే భయంకర స్థితి మన ముందు ఉన్నది. ఇదంతా దేనికండి యుద్ధాలు? మీలో యుద్ధములను, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు. ఈ కట్టెలో ఉన్న అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. ఈ శరీరములో పుట్టే తప్పుడు కోరికలను అణుచుకోలేక ఎదుట వారిని దోపిడీ చేసుకోవాలనే దౌర్భాగ్యపు బుద్ధి పుట్టుట వలనే కదా ఇదంతా. సోదర సోదరీమణులారా, ఈ కట్టె ఎలాంటి కన్నీటిని మిగులుస్తుందో ఒకసారి మీరు చూడండి. జపాన్ దేశంలో నేటికి ఆ బాంబు ప్రయోగం చేసిన తరువాత అనేక మంది బిడ్డల జీవితాలు పాడైపోయాయి. అనేక మంది చిన్నపిల్లలు వాళ్ళ బ్రతుకులు మాడిపోయాయి. కళ్ళు కనిపించక, చేతులు సరిగా పని చెయ్యక, శ్వాసకోశాలు దెబ్బతిని, ఊపిరితిత్తులు దెబ్బతిని, గుండె దెబ్బతిని పసితనంలోనే అనేక బాధలు అనుభవించారు. వాళ్ళు ఈ రోజు పెద్దలై, వాళ్ళ సంతతి వాళ్ళంతా ఈ రోజు అంగవికలుగా, గుడ్డివారుగా పుడుతున్నారు. ఆ భయంకరమైన అణుబాంబు వల్లనే, ఆ అణుబాంబు విస్ఫోటనం వల్లే జరిగింది అది. ఎంతమంది బ్రతుకులతో ఆడుకున్నదయ్యా అమెరికా, ఎంతమంది జీవితాలతో ఆడుకున్నదయ్యా అమెరికా. ఎందుకు అణుబాంబు? ఎందుకు కనిపెట్టిందో అణుబాంబు? నీతోటి మానవులని, నీతోటి తమ్ములను, చెల్లెళ్లను, తల్లులను దగ్ధం చేయటానికేనా? ఒక కట్టెలో పుట్టిన తప్పుడు కోరికలు, ఒక శరీరములో పుట్టిన తప్పుడు కోరికల వలన యావత్తు ప్రపంచమే నాశనానికి వెళ్లిపోయే మార్గములో ఉన్నది. ఎంతమంది కన్నీటిని నేలరాలుస్తున్నది. ఒక కట్టె వలన ఎంతమంది కట్టెలు ప్రలాపిస్తూ ఉన్నవి. ఎంతమంది జీవితాలు బుగ్గిగా మారిపోయాయి. ఆలోచించండి. కట్టె మిగిల్చిన కన్నీటి గాథ డ్రామా ఏటండి అని అడిగారు చాలా మందిని. డ్రామా అటండి ఇది, పేరు అలా ఉందని డ్రామా. ఈ ప్రపంచమనే వేదిక మీద మనుష్యుడనే వాడు హీరోగా, ఇది నిజంగా పెద్ద డ్రామాయేనండి. చిన్న డ్రామా కాదు ఇది, ఇది మన డ్రామా. మనం ఆడుతున్న నాటకం ఇదంతా. బయటికి పెద్ద మనుషులుగా, బయటకు దొరలుగా, బయటకు భక్తులుగా కనబడుతూ దోపిడీ దొంగలుగా, హంతకులుగా, మారణకాండ చేసేవాళ్లుగా పెద్ద మనుషులుగా తిరుగుతున్నాం ఈరోజు ప్రపంచంలో.
డ్రామా కాదా ఇది? మోసం కాదా ఇది? వేషం కాదా ఇది? ఒక మాట అంటాను, బాగా ఆలోచించండి. పిడి సుందరరావు అంటే ఎవరికి పడదు, అందుకే అయినా చెప్తాను. మీరు నేను దాచుకోలేను దేన్ని. ప్రతి ఇంటికి వస్తారు, నమస్కారం పెడతారు, నమస్కారం అంటారు. ఏంటి వీళ్ళు ఎలా వచ్చారు? ఇంకేముందండి, ఎలక్షన్లో నేను ఈ ప్రాంతానికి అభ్యర్థిగా నిలబడుతున్నాను, మీ ఓటు నాకేయండి, నమస్కారం. అందరికీ, చిన్నపిల్లలకి, పెద్దలకి, పసిపిద్దలకు కూడా పెడతాడు నమస్కారం. ఏమంటాడో తెలుసండి, వేదిక మీద ఇలాంటి వేదిక, ఇలాంటి మంచి మైక్ దొరికితే ఏమంటాడో తెలుసా? నా ఆఖరి రక్తపు బొట్టు వరకు. అన్నారా ఈ డైలాగు? నా ఆఖరి రక్తపు బొట్టు వరకు నా దేశ ప్రజల కోసం, నా నియోజకవర్గ ప్రజల కోసం ధారపోస్తాను అంటాడు. అబ్బో, పొంగిపోతాం మనం, అంతే కదండి. పొంగిపోయే వేసే గుద్దేస్తాం ఓట్లు. 2 లక్షల మెజారిటీతో గెలుచుకున్నాడు పలానా నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థి. అయితే అతనికి మంత్రి పదవి ఇచ్చేయాలి మనం. హైకమాండ్ ఏమనుకుంటుందంటే, అక్కడ ఇంత లక్షల మెజార్టీతో వచ్చిన ఆయనకి ఇతను హైకమాండ్ అతను మంత్రి పోస్ట్ ఇచ్చామంటే మంత్రి అయిపోతాడు. జాగ్రత్తగా వినాలి. మనం వెళ్ళాం, హైదరాబాదు ఢిల్లీ వెళ్ళాం. అయ్యా తమరు మా ఊరు తప్పనిసరిగా రావాలి, మీ నియోజకవర్గాన్ని మీరు చూడరా? వస్తాడు. ఫస్ట్ మీటింగ్ మన నియోజకవర్గంలోనే. ఓ సైరన్ వినబడుతుంటది, గై గై గై. మరి రోడ్లో ఉన్న వాళ్ళందరినీ, ప్రజలందరినీ, ఆ ఊరు ప్రజలనే, ఓటేసిన వాళ్ళని పక్కలేకో తోసేవాళ్ళందరినీ రోడ్డు మీద ఎవరు లాకూడదు. ఎవరు వస్తున్నారు? ఇంకెవరు వస్తున్నారు? ఆఖరి రక్తపు బొట్టు వరకు మీకు ధారపోస్తానన్నాడే అతనే. ముందు పోలీసులు, వెనక పోలీసులు, కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు, విజిల్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకండి తుపాకీలు పట్టుకున్న ఈ పోలీసులంతా మంత్రి గారు చుట్టూ ఇలా ఉన్నారు? అతని ఒక రక్తపు బొట్టు కూడా బయటకు రాకుండా ఉండటానికి. ఏటి విచిత్రమైన కట్టె, ఏంటి శరీరము, ఎందుకు ఇలా మారిపోయింది? మోసం, దగ, పెద్ద మనిషి. ఈ రోజు మనం ప్రతి న్యూస్ పేపర్ చదువుతుంటే కుంభకోణాలు, దోపిడీలు, కోట్లు కుంభకోణం, ప్రజాధనాన్ని స్వాహ. ఏంటి? ఆ కట్టెలో పుట్టిన తప్పుడు కోరికలు. ఏ ప్రజలకు సేవ చేస్తానని ఓట్ల కోసం ప్రజల ముందుకు వెళ్ళావో, నోట్ల కట్టెల ధనదాహంతో, రాక్షసత్వంతో అనామకులు, అమాయకులైన ప్రజలను దోచుకుని కోటీశ్వరులుగా మారిపోతున్నారు. డబ్బు కోసం, ఆ ప్రజల రక్తాన్ని ధారపోయటం కోసం, ఆ ప్రజల చెమటను ధారపోయటం కోసం. మీలో యుద్ధములను, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మీ అవయములలో పోరాడు భోగేచ్ఛలు. మీరు ఆశించుతున్నారు, దొరుకుటలేదు. అందువల్ల ఏం చేస్తారు? మీరు పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, నరహత్య చేయుదురు, దొంగతనము చేయుదురు. అబ్బబ్బబ్బబ్బా, హ్యాట్స్ అప్ అండి దేవుని వాక్యానికి. లోకరాశుల సువార్త 12వ అధ్యాయం. లోకరాశుల సువార్త 12వ అధ్యాయం. పదిహేడవ వచనము నుండి చదువుతాను. లోకరాశుల సువార్త 12వ అధ్యాయం 17వ వచనము నుండి. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకుంటూ నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, డెసిషన్ తీసుకున్నాడు. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, నా శరీరముతో, ప్రాణము, రక్తము దేహానికి ప్రాణం, నా శరీరముతో, నా రక్తముతో నేనేం చెప్తానో తెలుసా? ఏం చెప్తానంటే, నా ప్రాణమా, నా శరీరమా, నా కట్టె, నా దేహమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చి ఉన్నాను. ఆత్మ అంటుంది. ఎలా అయిపోయింది చూసారండి ఆత్మ?
ఎలా మారిపోయింది ఇది? దానికి కూర్చిపెట్టిందట పాపం. మరి ఇది ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ ఉండిపోతుందని కూడా. ఎంత మాయలో, ఎంత మత్తులో ఆత్మ మునిగిపోయిందో చూసారా? నా ప్రాణముతో, నా ప్రాణమా, నా శరీరముతో, నా శరీరమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందున నేను. 20. అయితే దేవుడు వచ్చాడు. వెర్రివాడా, శరీరానికి అధికారం ఇచ్చి శరీరాన్ని సుఖపెట్టాలనుకొని ఆస్తులను స్విస్ బ్యాంక్ వరకు పొడిగించి, అలాంటి వాణిని ఏమంటున్నాడో తెలుసండి? వెర్రివాడంటే అర్థం ఏంటండి? మహాజ్ఞాని అని అర్థమా? ఒరే పిచ్చోడా, ఒరే వెర్రి బాగులోడా, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీ ప్రాణమును అడుగుచున్నారు. నీ శరీరాన్ని అడుగుచున్నారు. ఎవరు? పాకిస్తాన్ వాళ్ళ, చైనా వాళ్ళ? దేవుడు అంటున్నాడండి, అసలు ఎవరు అడుగుతున్నారు? నా శరీరాన్ని అడిగేది ఎవరండి? నా శరీరాన్ని అడిగేది ఎవరు? ఎవరు అడుగుతున్నారు నా శరీరాన్ని? నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరో చెప్పమంటావా? నీ ప్రాణాన్ని అడుగుచున్న వారెవరో నీకు తెలుసా? భూమి మీద ఉన్నవారు కాదయ్యా. నీ ప్రాణాన్ని అడిగే వాళ్ళు భూమి మీద ఉన్నవారు కాదు. ఎవరు బాబు మరి నా ప్రాణాన్ని అడిగేది, నా కట్టెను అడిగేది, నా ప్రాణాన్ని తీసేయమన్నది ఎవరు? వాళ్ళు? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము నుండి చదువుతాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనము నుండి చదువుతున్నాను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. భూమి అనే ఈ బలిపీఠం మీద ఈ మానవులకు శరీరాలలో ఉండి మోసపోతున్న ధనము, అధికారము, భూ సంబంధమైన సుఖ సంతోషాల కోసం ఆశపడి తమ శరీరాన్ని నమ్మి మోసపోతున్న అమాయక ప్రజలందరికీ అరిచి తిరిగి చెమటోడ్చి వాక్యాన్ని ప్రకటించాం, జ్ఞానాన్ని ప్రకటించారు. వాళ్ళంతా పరమపదించారు, వెళ్ళిపోయారు. చెప్పి అలా వెళ్ళిపోయిన వారు, మీ కొరకు బలైన వారు, మీకు వాక్యాన్ని ప్రకటించిన వారు, తమ చెమటను రక్తముగా మార్చిన వారు అనేక మంది భూమి మీద నుండి, మన నుండి వెళ్ళిపోయారు. వాళ్ళంతా వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఏమంటున్నారు వాళ్ళు? వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు, ఎందాక భూమి మీద ఉన్న వారికి తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము వారికి, భూమి మీద ఉన్న వారికి ప్రతి దండన చేయక ఉంటావు. చచ్చిపోయిన వాళ్ళు ఏమంటున్నారో చూసారా? అక్కడికి వెళ్ళి ఇదేమైనా బాగుందండి? మన దగ్గర ఉన్నప్పుడల్లా స్టేజ్ మీద మంచి మంచి ప్రసంగాలు చేసి మారమన్నారు, బాగుంది. మనం మారకపోతే అతనికి నష్టం ఏంటండి? ఈ ప్రసంగాలు విన్న తర్వాత మనం మారకపోతే, మనకు మారు మనసు రాకపోతే, మనం భయపడకపోతే ప్రకటించేవాడికి నష్టం ఏముందండి? అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడా మన గురించి? నాదా సత్య స్వరూపి అయిన దేవా, మా నిమిత్తము భూమి మీద ఉన్న వారికి ఎందాక నువ్వు ప్రతిదండన చెయ్యకుండా ఉంటావు. వాళ్ళేమో నా ప్రాణమా, తిను, త్రాగు, సంతోషించని వాళ్ళంటున్నారు. అక్కడ ఏమైనా నీ గురించిన జ్ఞానం ఉందా వాళ్ళకే? ఎంత చెప్పిన వాళ్ళకి బుద్ధి వస్తుందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళకి రాదు బాబు. ఎక్స్పీరియన్స్ తో మేము చెప్తున్నాం. వెళ్ళాము, తిరిగాము, చెప్పాము, పట్టించుకోరు.
అస్సలు వినరు. మంచి ప్రసంగికుడు వచ్చాడండి, గొప్ప ప్రసంగాలు చేశాడండి, అబ్బో అంతే అయిపోయింది కదండి. అయిపోయింది. ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం ప్రసంగాలు చేశారమ్మా, నోటుతో చెప్పలేమండి అవి. ఏమని ఎక్కితే కదండి చెప్పడానికి, నేర్చుకుంటే కదండి మాట్లాడడానికి. విన్నారు, అరికదా కాలాక్షేపం, సరదాగా విన్నారు, వెళ్ళిపోయారు. ఎంతో మంది భక్తులు వస్తారు, చెబుతారు, వింటారు, వెళ్ళిపోతారు. వస్తారు, చెబుతారు, వింటారు, వెళ్ళిపోతారు. వస్తారు, చెబుతారు, వింటారు, వెళ్ళిపోతారు. ఏం చెప్తాం? నా ప్రాణమా తిను, తాగు, సంతోషించు, నా శరీరమా నీవు ఆనందించు అని అంటున్నారు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, వెర్రివాడా. నీవు దర్జాగా ఆనందంగా నీ కట్టెలో కులుకుతున్నావు నీవు, కానీ నీ ప్రాణం తీసేయమని, నీ జీవితం తుడిచేయమని, నిన్ను నరికి పోగులు పెట్టమని అడుగుతున్నారయ్యా. నిన్ను భూమి మీద నుంచి లాగేయమని, నీ జీవాన్ని భూమి మీద నుంచి తీసివేయమని, నీ కట్టెను మట్టిలో పూడ్చిపెట్టమని అడుగుచున్నారయ్యా, అడుగుచున్నారు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నువ్వేం చేస్తున్నావు? దర్జాగా ఉండి నా ప్రాణమా తిని త్రాగు సంతోషించు అని నువ్వు అంటున్నావు. ప్రియులరా, ఈ కట్టె ఎంత భయంకరమైనదో, దేవుని సంకల్పానికి, దేవుని చిత్తానికి ఎంత విరుద్ధంగా ప్రవర్తించుతున్నదో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పటికి నా శరీరం ఎన్ని ఎకరాల పంట తినేసి ఉంటుంది? 48వ సంవత్సరం అండి నాకు. ఆలోచించండి, ఎన్ని ఎకరాల పంట, ఎన్ని బస్తాలు పోయిన, అదేనా మీకు అర్థమవుతుందా? ఎన్ని బస్తాలు తినేసి ఉంటారు, కానీ అలాగే ఉన్నాను జాండే. ఎన్ని చెరువులు నీరు, ఎన్ని వేల గొర్రెలు, ఎన్ని లక్షల కోళ్ళు, ఎన్ని లక్షల చేపలు, ఎంత తిన్నాదండి ఇది? దీనికి ఏమైనా దయ, దాక్షిణ్యం, కనికరం లేదు. దానికి దయ ఉంటే నువ్వు సుఖపడతావు, దానికి దయ ఉంటే నువ్వు విడ్చుకొస్తావు దాన్ని దేవుని సేవ కొరచం. నీకున్నదంతా దేవునికి ఇస్తావు, నీ సంపాదన దేవునికి ఇచ్చి సహాయపడతావు, నీ ధనము ద్వారా నీ దేవుని కార్యక్రమాలు జరిగిస్తావు. ఎంత ఇచ్చారు మీరు? దేవునికి ఎంత కానుకిచ్చారు? ఆలోచించండి. ఇలా కోట్లో చేయడతాను నేను. చందా డబ్బా వచ్చినప్పుడు ఏం చేస్తుంటాను, ఇలా చేయబెడతాం, తడుగుతాం, చిన్న నాణ్యం ఏమైనా ఉందేమో అని. చిన్నది ఏమైనా ఉందా? ఎందుకంటే మనకి స్పర్శ జ్ఞానం ఎక్కువ. తడుగుతుంటాం చిన్న నాణ్యం, అప్పుడు ఇప్పుతాం. తండేవాడికి కనబడకుండా మన గుప్పు తిప్పుతాం, పడిపోయిందిలోన. ఎంత ఇచ్చావు? ఒక ముష్టివాడు నువ్వు బస్ స్టాప్ దగ్గర నిలబెడితే అమ్మా ధర్మం అంటే ఎంత ఇస్తావు? అన్నిటికంటే చిన్నది. నీ కన్న తండ్రి సేవార్థమై ఆ మహాదేవుని చిత్తాన్ని అనేక మందికి ప్రకటించటానికి ఉపయోగపడే నీ కష్టం, నీ తండ్రికి ఈ కట్టె నిన్ను ఎంత ఇవ్వనిచ్చింది? జీతం వచ్చింది 3000, జీతం వచ్చింది నెలసరి 3000. నెంబర్ 1 ఇంటద్దే 500 తీసేయి. నెంబర్ 2 రేషన్ 1000 తీసేయి. నెంబర్ 3 పిల్లలకు 500 నెలకి తీసేయి. అన్ని తీసేస్తావు, చివరికి ఎంత మిగులుతుంది? చిన్నగా. అది దేవునికి ఇస్తావు. నీకు మిగిలింది నీ శరీర అవసరాలకు తరిగిపోయి మిగిలింది నీకిష్టమైతే, నీ శరీరం సమ్మతిస్తే అది తీసుకొచ్చి నీ దేవునికి కానుక. పేద విధవరాల ఎగ్జాంపుల్ అంతే కదండి. 2 కాసులు ఇచ్చింది, నేను 4 కాసులు ఇచ్చాను ఆవిడ కంటే ఎక్కువ అనుకుంటున్నారు మీరు. నా ఈ శరీరము నీ దేవుని కోసం రానివ్వదు, నీ దేవునికి ఇవ్వనివ్వదు, నీ గొంతుతో దేవుని పాట పాడనివ్వదు, నీ చేతులతో దేవుని పని చెయ్యనివ్వదు, నీ కాళ్ళతో దేవుని కార్యక్రమాలకు నడవనివ్వదు, నీ తలతో దేవుని పనులను ఆలోచించనివ్వదు, ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని, ఈ కట్టెను నీ దేవుని కొరకు ఉపయోగపడనివ్వదు. ఈ శరీరం ఒప్పుకోదు అది దేవుని పని చేయటానికి. ఎందుకంటే నేను చేయటం వల్ల నాకు ఉపయోగం ఏంటి? నేను దేవుని కోసం త్యాగం చేయడానికో, ఈ శరీరాన్ని చంపేసుకోవడానికో నాకున్న ఉపయోగం ఏంటి? పైకి పోయేది ఆత్మ, జీవాన్ని అనుభవించేది ఆత్మ, మహాలోకాన్ని అనుభవించేది ఆత్మ. ఉన్నంత కాలమైనా అన్ని సుఖాలు అనుభవించి చావాలి. ఆత్మ ఏమైపోతే నాకేంటి? అది నరకానికి పోతుందో జీవానికి పోతుందో నాకు అవసరం లేదు. నేనున్నంత కాలం ఇక్కడ నేను సుఖపడాలి. ఇలా శరీరాల్ని నమ్ముకున్న అనేక మంది అమాయకులు ప్రపంచంలో మన చుట్టూ ఉన్నారు.
వాళ్ళందరినీ కాపాడాలి. మన శరీరం నుండి మనం కాపాడబడాలి. నా శరీరం నుండి నేనే కాపాడబడాలి. ఇట్టి మరణమునకు లోనుగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపింపగలడు? దీని వాల్యూ ఎంతో తెలుసండి, దీని ఖరీదు. నేను చనిపోతే నా భార్య మీద పడి ఏడుస్తుంది 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 ఏడుస్తుంది, అంతే కదండి, ఏడుస్తారు. ఆ తర్వాత పెట్టిన ఎత్తేసరికి మళ్ళీ ఏడుస్తుంటది. అయ్యో మా ఆయన వెళ్ళిపోతున్నాడు, వెళ్ళనివ్వకండి, దూరం అయిపోతున్నాడు అని ఆయన ఏడుస్తుంది అనుకోండి, పెట్టి దించేసి మీరు వెళ్ళిపోండి. మళ్ళా పిలుస్తుంది ఆమె, తీసేయండి. అయిపోయింది దీని చరిత్ర. అది కట్టుకున్న చరిత్ర. తల్లిదండ్రుల కోసం పిల్లలు నిలబడగలరా శవాలు ఉంచుకోవటానికి? పిల్లల శవాలు దగ్గర పెట్టుకోవడానికి తల్లిదండ్రులు అంగీకరించగలరా? కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్యలు తమ భర్తల శవాలను కావాలనుకుంటారా? భర్తలు తమ భార్యల శవాలు కావాలనుకుంటున్నారా? ఈ దేశానికే దేశ ప్రధాని శవం అవసరం లేదు. సోదర సోదరీమణులారా, ఈ కట్టె జీవం పోగానే, ఆత్మ పోగానే ఎవ్వరికీ ఇష్టం లేనిది, అందరికీ కష్టమైనది, అందరికీ కష్టమైనది. ప్రభువా, మా నాయన చచ్చిపోయాడు, నిన్ను నేను వెంబడించటానికి వచ్చాను. నేను ఆయనకి సమాధి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి వచ్చేస్తాను, నాకు అనుమతి ఇవ్వయ్యా అన్నాడు యేసు ప్రభుని. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, దాని గురించి నువ్వు ఆలోచించకు, వెంబడించు, మరలా నీకు జీవం దొరకదు. శవం విలువంతే, అది దేవుని మాట. కొంతకాలం ఉండి మనతో, కొంతకాలం ఈ లోకములో బ్రతికిన ఈ శరీరము తరువాత రాలిపోయి నేలలో కలిసిపోయి సమాధి చేయబడిన తరువాత ఏం ఆలోచిస్తున్నావు? చచ్చిపోయిన వారి మీద ప్రేమతో వారి సమాధుల దగ్గరికి వెళ్లి వాళ్ళ శవాలను కప్పిపెట్టిన సమాధుల ముందు నిలబడి వాళ్ళ కోసం మీరు అడుగుతున్నారు, మనం అడుగుతుంటాం ఏం కావాలని? వాళ్ళకి శాంతి కావాలని, అంతేనా? చచ్చిపోయిన వారి సమాధుల దగ్గరికి వెళతాం, ఏమని ప్రార్థిస్తాం? అక్కడికి వెళ్ళి ఏమని ప్రార్థిస్తాం? వాళ్ళకి శాంతి కావాలని. వాళ్ళేమంటున్నారు అక్కడికి వెళ్ళి? వాళ్ళేమంటున్నారండి? వాళ్ళేమంటున్నారు? ఎందాక మా రక్తము నిమిత్తము భూనివాసులకు తీర్పు తీర్చక ఉందువు. భార్య లేదు, భర్త లేదు, బంధాలు లేవు. కట్టెను విడిచిపెట్టగానే అన్ని బంధాలు తెగిపోతాయి. ఎందాక నువ్వు తీర్పు తీర్చక ఉందువు వాళ్ళని. తొందరగా తీర్పు తీర్చు, తొందరగా చెయ్యి. కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. సోదర సోదరీమణులారా, మధ్యధరా సముద్రానికి తూర్పు ప్రాంతంలో మెడిటేరియన్ సీ, గలలయ దేశం అనేది ఉంది, మీకు తెలుసు. ఆ దేశానికి గలలయ సముద్రం అనేది కూడా ఉంది. అదే గదరనీల దేశం అని కూడా అంటుంది. ఆ దేశంలో అనేక దయ్యములు పట్టినవాడు, ఒకటి కాదు, అనేక దయ్యములు పట్టినవాడు సేన అన్నారు, వాడిలో ప్రవేశించాయి. ఏ శరీరముతో భూమి మీద సర్వ సుఖాలు అనుభవించాలని అనుకుంటున్నారో మనుషులు, దయ్యాలు ఎంత మంచి పాఠాన్ని బోధిస్తున్నాయో ఒకసారి మీరు చూడాలి అక్కడ. ఏ శరీరం కోసమైతే మనుషులంతా బ్రతుకుతున్నారో, ఏ శరీరంలో ఉండి కళ్ళు కనబడక కళ్ళు నెత్తికొచ్చి మహాదేవుని తృణీకరిస్తున్నారో, పట్టించుకోవటం లేదో, అలాంటి మానవులు విశ్వమానవాళికి బుద్ధి చెప్పే ఒక అద్భుతమైన సందర్భం మహాదేవుడి గ్రంథములో రాయించాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం చూడండి ప్రియులారా. దీని వెనక ఎంత చక్కటి అద్భుతమైన సంఘటన ఉంది. వారా సముద్రమునకు 5వ అధ్యాయం మార్కు సువార్త 1వ వచనము నుండి, వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే, యేసు దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడుకుడు సమాధులలో నుండి ఆయనకి ఎదురుపడెను. అంటే ఈ శరీరానికి, ఈ కట్టెకు దయ్యాలు పట్టి ఆ కట్టెను ఎక్కడికి తెచ్చాయో చూసారా? సమాధులలోనికి, సమాధులలోనికి, శ్మశానానికి తీసుకొచ్చాయట. ఎందుకు?
నీవు చేరే ఆఖరి చోటు ఇదే గనుక, ఈ కట్టె చేరే ఆఖరి చోటు, ఆఖరి గమ్యము ఇదే గనుక అక్కడికి తీసుకొచ్చే దయ్యాలు. వాడు సమాధులలో వాసము చేసేటివాడు, సమాధులలో వాసము చేసేటివాడు. ఆ శరీరానికి పట్టిన దయ్యాలు వాడిని సమాధులలో శ్మశానాలలో ఉంచేటట్టు చేసేవి. జ్ఞానము రావాలి మానవాళికి, జ్ఞానము తెచ్చుకోవాలి మానవాళి సమాధులలోనికి. అక్కడే వాసం చేసే కార్యక్రమాన్ని రూపొందించాయవి. సంకెళ్లతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాళ్ళ సంకెళ్లను తుత్తునీరుగా చేసిన కనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. శరీరాన్ని తూట్లుగా చీరేసుకుంటున్నాడు రాయితో. ఎందుకండి శరీరం మీద కోపం? ఎందుకండి ఆ దయ్యాలకు శరీరం మీద కోపం? ఈ శరీరం గురించి అండి మీరు అడుగుతున్నారు? అది మంచిదనుకుంటున్నారా? అది మంచిదని అనుకుంటున్నారా? దానిని ఎందుకు గాయపరుస్తున్నామని మీరు అడుగుతున్నారు. చూశారు, రాళ్లతో గాయం చేసుకుంటున్నాడు, ముక్కలుగా చీరుకుంటున్నాడు. ఎందుకు చీరుతున్నామో తెలుసా ఈ శరీరాన్ని? ఇది మిగిల్చేది కన్నీటి గాథ గనుక. దానిలో ఉన్న జీవాన్ని, దానిలో ఉన్న ఆత్మను, దానిలో ఉన్న దైవ స్వరూపాన్ని మార్చి దేవాది దేవుని ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది ఈ కట్టె. దానిని చీరుస్తున్నారు వాళ్ళు. అలా చీల్పింప చేస్తున్న దయ్యాలు యేసు స్వామిని చూసి అంటున్నాయే, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? మాతో నీకేం పనయ్యా? మే దయ్యాలు, నీవు యేసువని, తండ్రి పంపగా లోకమునకు వచ్చిన కేవలము జగత్ రక్షకుడు అని యేసు పేరు పెట్టి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీవెవరో మాకు తెలుసయ్యా. నువ్వు లోకాన్ని రక్షించటానికి, ఈ కట్టెలలో ఉన్న మనుష్యులందరినీ దేవుని పిల్లలుగా మార్చడానికి, ఈ కట్టె రహస్యాలను విప్పి చెప్పటానికి, ఈ కట్టెతో తండ్రి చిత్తాన్ని ఎలాగూ నెరవేర్చాలో అని చెప్పటానికి వచ్చావు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి? మేము దయ్యాలము. దయ్యాలతో దేవునికి పని లేదు. ఊరిలో ఉన్నారు ప్రజలు, గలిలయ దేశములో ఉన్నారు ప్రజలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకు చెయ్యండి బోధ. దయ్యాల్ని తోలేశాడు దేవుడు, దయ్యాలు పోయాయి. అతను వెంటనే స్నానం చేశాడు. లోకాసువార్త 8వ అధ్యాయం. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు ఆయన. ఆ ఊరు ప్రజలందరూ ఏం చేయాలండి? యేసు ప్రభు వారికి దండలు వేసి అతన్ని పొగుడుతూ, అతన్ని స్తుతిస్తూ వారి పట్టణంలోనికి తీసుకుని వెళ్ళి, ఇలాంటి గ్రౌండ్ ఏదైనా ఉండి చూసి దాని నిండా లైట్లు పెట్టి యేసు ప్రభు వారిని వేదిక మీద నిలబెట్టి, మహానుభావ ఎన్ని రోజులు చెబుతావో చెప్పు, మేము వింటాం అని అనాలి ఆ ప్రజలు. కానీ ఆ ప్రజలు ఏమంటున్నారో చూడండి. లోకాసువార్త 8వ అధ్యాయం 37వ వచనము. గెరాసేనుల ప్రాంతములలో నుండి జనులందరూ, 35వ వచనం చదివినప్పుడు వెళదామండి, 35వ వచనం చదివి వెళదాం. జనులు జరిగిన దానిని చూడవెళ్లి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండు చూచి భయపడిరి. ఎందుకండి? దయ్యాలు వాడికి పట్టినప్పుడు వీళ్ళకి భయం లేదు. ఏమంటే దయ్యాలు వాడికి పట్టి గొలుసులు తెంచేసి, వస్త్రాలు చించేసి, శరీరాన్ని చీరేసుకుంటున్నప్పుడు అక్కడున్న మహాభక్తులకు భయం లేదు. యేసుక్రీస్తును చూచి భయపడుతున్నారట. ఆయనే దయ్యంలా కనబడుతున్నాడా వీళ్ళకి? యేసుక్రీస్తు దయ్యంలా కనబడుతున్నాడండి గలిలయ ప్రజలకు. వాళ్ళు అంటున్నారు యేసు స్వామిని చూచి, గెరాసేనుల ప్రాంతంలో నుండి జనులందరూ బహుభయభ్రాంతులైరి గనుక
తమ్మును విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. ఎవరిని వదిలేసి వెళ్ళిపోమంటున్నాడండి? వెళ్ళిపోమంటున్నారు వీళ్ళంతా ప్రజలు. సాక్షాత్తు యేసుస్వామినే, మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోండి. దయ్యాలేమన్నాయి? సర్వోన్నతుడైన యేసు, మాతో నీకేమి, దయ్యాలతో నీకు పని ఏంటి ప్రభువా? ప్రజలతో పని. ప్రజలు ఏమన్నారండి? మాతో నీకేం పని బాబు, మా ఊరు వదిలేసి వెళ్ళిపో. దయ్యాలకు దేవుడు వద్దు, కట్టెలలో ఉన్న మనుష్యులకు దేవుడు వద్దు. మరి ఎవరకు కావాలి దేవుడు? ఇంతకీ ఎవరు దయ్యాలు పట్టిన వాళ్ళు? శాననే దయ్యాలు పట్టిన శాననే దయ్యాలు యేసును చూచి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని సాష్టాంగ నమస్కారం చేసే అవి. దయ్యాలు వదిలిపోయిన తరువాత స్వస్థచిత్తుడైన మనుష్యుడు వాళ్ళ మధ్య కూర్చున్నప్పుడు ఆ ప్రజలందరూ వచ్చి అతనికి సాష్టాంగపడి నమస్కరించక, కనీసము దయ్యాలకున్న నీతి ఈ కట్టెలలో ఉన్న మనుష్యులకు లేక, మా ప్రాంతములు విడిచి పొమ్మని. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి తల్లులు, ఎవరికి పట్టాయి దయ్యాలు? కట్టెలలో ఉన్న మనుష్యులకా? ఈ కట్టెలలో ఉన్న మనుషులకు పట్టిన దయ్యాలక? ఎవరు దయ్యాలు? దయ్యాలు యేసుక్రీస్తుని ఒక మంచి మాట అడిగాయండి. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. 5 మార్కు సువార్త. ప్రభువా, ఈ మనుష్యులు ఎలాంటి వాళ్ళో మాకు తెలిసిన ఆయన, నిన్నొద్దన్నారు కదా అంటారు. ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్ స్కాలర్స్, అందులో వాళ్ళ స్కాలర్స్. మత్తయి 5:10, మార్కు 5:10. తమ్మును ఆ దేశములో నుండి, దయ్యాలంటున్న యేసు స్వామితో, దయ్యాలమైన మమ్మలను గలిలయ దేశములోని ప్రజల దగ్గర నుండి తమ్మును ఆ దేశము నుండి తోలివేయవద్దని ఆయనను దయ్యాలు మిగులు బతిమాలుకుంటున్నాడు. ప్రభువా, ఈ గెరాసేనుల దేశాల నుండి ఈ ప్రజలను వదిలి మమ్మను పంపకయ్యా. వీళ్ళకి కరెక్ట్ సమాధానం మేమే. అర్థమైందండి? ఇక లేదా? దేవుడు నువ్వు పనికిరావు, నిన్ను పొమ్మంటున్నారు. దయ్యాలు మమ్మల్ని రమ్మంటున్నారు, నిన్ను పొమ్మంటున్నారు. నువ్వేమో మమ్మల్ని పంపేస్తున్నావు, వాళ్ళేవో నిన్ను పంపేస్తున్నారు. ఇదేమైనా బాగుందా? నిన్ను బ్రతిమాలుకుంటాం, రాజమండ్రికి మమ్మల్ని ఇలాగే సెటిల్ చేసేయి. సోదర సోదరీమణులారా, కట్టెలు దయ్యాలుగా, శరీరాలు దయ్యాలుగా, పాపాలకు నిలయమై, పాపానికి కేంద్రమై, అనేక మంది బ్రతుకుల కన్నీటితో ఆడుకుంటూ కడకు తన బ్రతుకుని కన్నీటిమయంగా మార్చుకుంటున్న ఈ కట్టె మిగిల్చిన కన్నీటి గాథ మరలా మరో భాగాన్ని మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. దయచేసి ఆశీర్వాద ప్రార్థన అయినంత వరకు వెళ్ళకండి. మీ కట్టెలకు దయ్యాలు పట్టించి లాక్కొని వెళ్ళనివ్వకండి. ప్రార్థన అయినాకే వెళ్ళండి, కంగారు పడకండి. కళ్ళు మూసుకోండి. తండ్రి, ఇదిగో మీ పిల్లలందరి కొరకును ప్రార్థించుచున్నాను. ఈ పట్టణ ప్రజలను దీవించండి. మీ బిడ్డలు అనేక మందికి మార్గదర్శకులై, మహాజ్ఞానానికి వారసులై, ఈ ప్రపంచంలో సాతాను వేసిన చీకటి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెళ్లగించే జ్ఞానాన్ని ఈ పట్టణ ప్రజలకు ప్రసాదించండి. యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.